శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చి ఉన్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల యొక్క గ్రహాల పరిశీలన దృష్ట్యా చెప్పదగింది ఏంటంటే, మీకు కష్టం అనేది ఉంటోంది. ఇది ఇప్పుడుది కాదు. ఈ కష్టం గత 1.5 సంవత్సర కాలంగా, గత 2.5 సంవత్సర కాలంగా ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు, అలాగే 1.5 సంవత్సర కాలంగా రాహు రాశిలో ఉన్నప్పుడు, కేతు సప్తమంలో ఉన్నప్పుడు, ఈ 3 గ్రహాల వల్ల చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గురువు గారి బలము ఏమాత్రము లేకుండా పోయింది. ఇలాంటప్పుడు గురుబలం ఉన్నప్పుడైతే చాలా ఉపయుక్తం అయ్యేది. గురువు గారి బలము లేదు. తృతీయ స్థానంలో 1 సంవత్సర కాలం నుంచి వీరు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు గురుబలం లేక. అయితే ఇప్పుడు సమానమైనటువంటి శుక్రాచార్యుల వారి బలం వచ్చింది రాశిలోకి. అలాగే దశమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం వచ్చింది. ఈ 2 గ్రహాల సంచారం వల్ల అన్ని అద్భుతమైన ఫలితాలే జరుగుతాయా అంటే జరుగుతాయి అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ శని గారితో, రాహుతో, బుధుడితో కలిసి ఉన్నారు. ఇలాంటప్పుడు మీకు ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఆ తదుపరి శని గారి యొక్క ఏలినాటి శని ప్రభావం చేత ధనము నష్టాన్ని చేయడము. ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నా ధనము నష్టమే. ఏదైనా కొనుగోలు అమ్మకాలప్పుడు కూడా ధనము కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సమయానికి చేతికి అందక తక్కువకి అమ్మవలసి వచ్చి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సంతాన రీత్యా పూర్తిగా మీరు మౌనాన్ని వహించాలి. భార్యాభర్తల అనుకూలతలు కూడా అసలు ఏమాత్రము బాగలేదు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయా అంటే అవి కూడా అసలు ఏమాత్రం కుదరబోవడం లేదు. పోనీ దూర ప్రాంత ప్రయాణాలకి అలా ఇలా వెళ్ళొద్దామా అంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగ జీవితం చాలా బాగుంది. వ్యక్తిగతంగా శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ కారణం చేత లలిత కళలలో మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పి తెలియజేయగలను. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రంగంలో మీకై మీరు మంచి అభివృద్ధిని
చేసి చూపిస్తారు. ఇది పెద్దలందరూ కూడా గ్రహించి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక మిగతా అన్ని విషయాలు, కుటుంబ విషయాన్ని తీసుకోండి, అన్నదమ్ముల సహాయ సహకారం తీసుకోండి, మాతృవర్గ రీత్యా తీసుకోండి, భార్యాభర్తల రీత్యా తీసుకోండి, రుణాల రీత్యా తీసుకోండి, ఉద్యోగ రీత్యా తీసుకోండి, పితృవర్గ రీత్యా తీసుకోండి, ఏదైనా సరే, ఏ డివిజన్కి సంబంధించిన వారైనా సరే ఓర్పు కలిగి ఉండాలి. నవగ్రహ హోమం చేయించుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, అలాగే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. వీలైతే ఒకసారి నవగ్రహ జపం కూడా చేసుకోండి శక్తి ఉన్నవాళ్ళు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీనరాశికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో లేకపోవడం వల్ల గ్రహాలన్నీ అక్కడే స్తంభించి ఉన్నాయా అన్నట్టుగా ఆ మీనరాశిలోనే ఇన్ని గ్రహాల కలయిక జరుగుతూ ఉండడం కారణం చేత ఇంకా మీరు ఓర్పుగా ఉండి ఈ పరీక్షల్ని తట్టుకోవాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఏది ఏమైనా వారాంతంలోకి వచ్చేటప్పటికి రాశిలోకి చంద్రుడు వచ్చేసారు. ఇది చెప్పుకోదగినటువంటి సమాచారం అని చెప్పొచ్చు. ఉద్యోగ జీవితంలోంచి సంతృప్తి ఎక్కువయ్యి ఇక్కడ తనుభావాన్ని కూడా ఆనందపరచడానికి వచ్చారనమాట. అంటే మానసికమైనటువంటి ఉల్లాసం బాగా పెరిగేటట్టుగా చేస్తారు అని చెప్పి తెలియజేయచ్చు. ఇంకా మిగతా అన్ని విషయాలలోనూ చెప్పిన పరిహారాలు సూచనలు పాటించండి. అనేక విధాలుగా జీవితం సంతృప్తి కలగడానికి యోగా చెయ్యండి, పెద్దల మాట వినండి, పెద్దలకి సేవ చెయ్యండి, అలాగే ఆశ్రమాలకి సేవ చెయ్యండి. మాతృపితృ దేవతలు వాళ్ళు, అమ్మ నాన్న అంటే వీలైనంత వరకు వారిని కూడా పూర్తి స్థాయిలో గౌరవించి మాట్లాడండి. అదే పూజ చేసినంత ఫలితము. అలాగే వీటి అన్నిటి అంశాలలోనూ ఓర్పు కలిగి ఉంటూ ఆర్థిక పరమైనటువంటి చిక్కులు తొలగిపోవడానికి, మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి యోగా చెయ్యండి. మీ సంకల్పం నెరవేరుతుంది, మీ మానసికమైన దృఢత్వం చక్కగా బలపడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.